హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. కళ్యాణ లక్ష్మి పథకం కింద ₹1,00,000 ఒక కుటుంబానికి చెక్కులు పంపిణీ అయితే చేస్తున్నారు. ఎవరైతే కళ్యాణ లక్ష్మి పథకం కింద కొత్తగా అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా రిలీజ్ చేస్తున్నారండి. అంటే కొత్తగా అప్లై చేసుకున్న వారికి ప్లస్ పాత వారికి కూడానండి. అప్లై చేసుకున్న వారందరికీ కూడా చెక్కులు పంపిణీ జరగబోతుందండి. దీనికి సంబంధించిన బడ్జెట్ అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన వివరాలు చదువుతాను, వినండి. కళ్యాణ లక్ష్మి స్కీమ్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం 1,225 కోట్లు రిలీజ్ చేసింది. ఇటీవల బడ్జెట్లో కళ్యాణ లక్ష్మి స్కీమ్ కింద 2,175 కోట్లు కేటాయించగా అందులో 1,225 కోట్లు రిలీజ్ చేసినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెండింగ్లో ఉన్న అప్లికేషన్లతో పాటు కొత్తగా అప్లై చేసుకున్న లబ్ధిదారులకు కూడా నిధులు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. చూశారు కదండి అప్డేటు. తెలంగాణలో ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్నారో వారికి కళ్యాణ లక్ష్మి పథకం కింద అప్లై చేసుకున్న కుటుంబాలకైతే ఈ చెక్కులు పంపిణీ చేయబోతున్నారండి. దీనికి సంబంధించిన బడ్జెట్ అయితే నిన్న గురువారం రోజు రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ నిన్ననే వచ్చిందండి. సో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే ఈ ఫండ్స్ అయితే రిలీజ్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్కి కృతజ్ఞతలు అయితే తెలియజేశారు. ఈ చెక్కుల పంపిణీ అయితే జరగబోతుందండి. దీనికి సంబంధించిన బడ్జెట్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న అన్నీ కూడా కొత్త వారికి కావచ్చు, పాత వారికి, కొత్తగా అప్లై చేసుకున్న ఈ ఇయర్ అప్లై చేసుకున్న వారికి ప్లస్ పాత వారికి కూడా అండి పెండింగ్లో ఉన్నవన్నీ కూడా రిలీజ్ చేస్తారంట. కొత్తగా పెళ్లి చేసుకొని కళ్యాణ లక్ష్మి పథకం కింద అప్లై చేసుకున్న ఒక్కో కుటుంబానికి ₹1,116 అయితే ఇవ్వబోతున్నారండి చెక్కులు. వీటికి సంబంధించిన పూర్తి బడ్జెట్ అయితే రిలీజ్ చేసేసారు అన్నీ. సో ఇదండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి.